హలో సార్. హాయ్ సార్ దేనికి ప్రిపేర్ అవుతున్నారు మీరు? మేము ప్రజెంట్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాండి. గ్రూప్ 2 మరి నోటిఫికేషన్ వస్తుందో రాదో ఇంకా తెలియదు కదా, మీ ప్రిపరేషన్ ఎలా? అంటే అందరూ అయోమయలో ఉన్నారు కానీ బట్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఏంటంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అవడం వల్ల రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేశారు. సో దాని పరంగా మేము అంత ప్రిపరేషన్ అది మొదలు పెట్టినాం. మీరు లోకల్ నాన్ లోకల్? నాన్ లోకల్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ లైబ్రరీలో ఉండి చదవడానికి కారణం ఏమైనా ఉందా? కారణం అంటే మామూలుగా ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. Yes. సో ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలని ఆశతో వస్తారు. సో దానివల్ల మేము అట్లా. సో గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు కదా, చాలా కృషి చేయాలి, చాలా చదవాలి కదా. డైలీ రోజుకి ఎన్ని గంటలు చదువుతారు మీరు? డిపెండ్స్ ఆన్ ఎన్ని గంటలు అని ప్రవర్స్ చెప్పలేమండి. డిపెండ్స్ ఆన్ ఇప్పుడు కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి దాదాపుగా 14 to 16 అవర్స్ చదువుతాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి యూట్యూబ్స్ లో చూస్తున్నాం కదా, సెవరల్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, అది చదవండి ఇది చదవండి ఇలా ప్రిపేర్ అవ్వండి, అవన్నీ పక్కన పెట్టి ఇలా కూర్చొని ఇక్కడ లైబ్రరీకి వచ్చి 18-19 అవర్స్ చదవడం ఇట్స్ ఎనఫ్ అంటారా? ఎనఫ్ అండి, బట్ అంటే వాటిని అన్ని మైండ్ లో పెట్టుకోకుండా మనం సబ్జెక్ట్ పైన అంత అవగాహన ఉంటే బెటర్ దాన్ని. సో ఈ లైబ్రరీలో ఎలా అనిపిస్తుంది మీకు? మంచి ఎన్విరాన్మెంట్ ఇది. వాట్ అబౌట్ బుక్స్? బుక్స్ ఈజ్ అంటే డిపెండ్స్ ఆన్ ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ అంటే మంచి ఆథర్స్ ఉన్న బుక్స్ బెటర్. అంటే ఇక్కడ బుక్స్ మీకు బయటకి ఇస్తారా, ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి చదువుకోరండి, బయటకి ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది వస్తే తీసుకెళ్ళిపోతే చాలా కష్టం కదండి. సో అందరూ వచ్చేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే వచ్చేది. సో నాట్ రిచ్ పీపుల్స్ బెటర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.